ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. నిన్ను సూటిగా అడగదలుచుకున్నా నువ్వు నీకు బీపీ ఎక్కువ అవుతున్నట్టుంది, బహుశా నీకు కడుపు మంట ఎక్కువ అవుతూ ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నువ్వు మావిగన్ అనే పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి గుండెపోటే వస్తుందని నువ్వు మాట్లాడుతున్నావు. వయసుకు తగ్గ మాటలు, నీ పదవికి తగ్గ మాటలు మాట్లాడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నువ్వు ఈ రోజు మాట్లాడే మాటలకి మేమేమంటున్నాం తెలుసా? నీకు బీపీ వచ్చేటట్టుంది. ఎందుకో చెప్పమంటావా? అమరావతి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంట్ లో చట్టమైంది. అది చూసి ఓరవలేకపోతున్నావు. ఎందుకంటే ఆంధ్రులకు రాజధాని, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. అది చూసి నువ్వు ఓరవలేక నీకు బీపీ వచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా నువ్వు నీ పరిస్థితిని ఒక్కసారి ప్రశ్నించుకో. ఎందుకంటే ఒక పక్క అమరావతి రాజధాని నువ్వు నిర్వీర్యం చేస్తే ఈరోజు దేశం మొత్తం ఏకమైంది. నీ మనస్తత్వం ఎక్కడో దీంతో క్లారిటీగా తెలిసిపోయింది. ఇంకొకటి, ఒకప్పుడు పెన్షన్ నువ్వు పెంచుతా అని పెంచలేకపోయావు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచారు. వికలాంగులకైతే 3,000 ఉన్నదాన్ని 6,000 చేసి ఈ రోజు మొదటి తారీఖుని ఇస్తూ ఉన్నాడు. ఇది చూసి ఓరవలేక నీ కడుపు మంట, బీపీ వస్తూ ఉంది. రేపు గుండెపోటు కూడా వస్తుందని భయం వేస్తుంది. మత్స్యకారుల సేవలో కావచ్చు, ఆటో డ్రైవర్ల సేవలో కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, ఒక పక్క అన్నదాత సుఖీభావ్ కావచ్చు, ఈ విధంగా ఏ పథకం తీసుకున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చిన దానికంటే రెట్టింపు సంక్షేమం ఇస్తున్నారు. నువ్వు ఒకప్పుడు సంక్షేమం అని చెప్పి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో ముందుకు తీసుకొని వెళ్తూ రాష్ట్రంలో ప్రతి వర్గానికి అండగా నిలబడుతున్నారు. ఒకప్పుడు నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిచి ఈ రోజు ప్రతి పేదవాడికి భోజనం పెడుతూ దాదాపుగా 269 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం ఓపెన్ చేశారు. ఇవన్నీ చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఒకప్పుడు నువ్వు పరిశ్రమలు తీసుకురాకపోగా వెళ్ళగొట్టావు పరిశ్రమలు రాష్ట్రం నుంచి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు. ఎలాంటి పరిశ్రమలు అంటే చిన్న చితక పరిశ్రమలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరన్నట్టు చేపలు, రొయ్యలు లాంటి పరిశ్రమలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా ఆర్సిలర్ మిట్టల్, అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు దేశానికి ఉపయోగపడే యుద్ధ విమానాలు తయారు చేసేటివి, ఈ విధంగా ఎన్నో తెచ్చుకుంటూ ఒక క్వాంటమ్ వ్యాలీ ఈ విధంగా తీసుకొని వస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అది చూసి మీకు గుండెపోటు వస్తూ ఉన్నట్టుంది. ఎందుకంటే నువ్వు ఒక పెత్తందారుడివి, నువ్వు ఒక పాలెగాడివి. ఎందుకంటే నీ మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నీ పాలెగాడి పెత్తందారి మనస్తత్వం, ప్రజలనే వాళ్ళు నా కింద చాకరీ చేస్తూ ఉండాలి, వీళ్ళు నేనేసే దానిపైనే బతకాలి అని నీ దుర్బుద్ధి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చే కంపెనీల వల్ల ప్రతి ఒక్కడు ఎంప్లాయ్ అవుతాడు. వాడు సొంతంగా వాళ్ళ కాలపై నిలబడతాడు. ఆ విధంగా నిలబడితే వాడు ఆలోచిస్తాడు. అలాంటప్పుడు నీ ఇలాంటి వాడికి ఓట్టేయరు. అందుకని నువ్వేంటంటే వీళ్ళ పొట్ట కొట్టడానికి నిరంతరం ఆలోచిస్తున్నావు. నువ్వు టీసీఎస్ వస్తుంటే, కాగ్నిజెంట్ వస్తుంటే, గూగుల్ వస్తూ ఉంటే నీ వాళ్ళతో కేసులు వేయించి అడ్డుకోవాలనుకున్నావు, కానీ ఆగలా. ప్రతి ఒక్కటి వస్తూ ఉంది. ఈ రోజు వచ్చే ప్రతి పరిశ్రమ వల్ల యువతకు ఉపాధి వస్తాయి. అవి చూసి నీకు కడుపు మండి నీకు బీపీ వచ్చి గుండెపోటు వస్తుందేమో, దాంతో ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు. అందుకని బహుశా ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నావు. ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్ లో వచ్చి ఒకసారేమో వయసు అయిపోయిందని చెప్పి, ఇంకొకసారేమో మొహం చూసని చెప్పి, ఇంకొకసారి ఏదో సిగ్గు లజ్జ ఇలాంటి పదాలు వాడావు నువ్వు. అవన్నీ గుర్తు చేసుకో. అవన్నీ చూసిన జనాలు ఏమంటున్నారు తెలుసా? ప్రతిపక్షం మనం ఏకోపోయినా కానీ ఇతనికి బుద్ధి రాలేదు, ఇలాంటి వ్యక్తిని మనం ఇంకా చిత్తుగా ఓడించాలి, ఇంకా పాతాళం లేక తొక్కాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో, యువతలో కసి పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి.